నా కూతురు నా ప్రాపర్టీ కాదండి. పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? దమ్ము ధైర్యం ఉంటే మగవాడు అయితే ప్రెస్ మీద పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను తిట్టండి. అయ్య బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? డాక్టర్ పిలుస్తాడు. డాక్టర్ అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే. మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, దయచేసి గురించి పరిచయం చేయి, మూడో భార్య గురించి పరిచయం చేయి. వాట్ హ్యాపెండ్? పాపం చూడండి డాక్టర్ గారు, ఆయన చిన్న మెదడు బాగా చితికిపోయి ఉంటుందండి, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ముద్రగడ గారు, ఒక పని చేయండి, పవన్ కళ్యాణ్ పరిచయం చేయడం ఎందుకు, మీరే వెళ్ళండి వాళ్ళ దగ్గరకి, సాక్షి విలేకరణ పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఈమె పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య, ఈమె పవన్ కళ్యాణ్ గారి రెండో భార్య అని చెప్పేసి చెప్పు తీసుకొని తరిమి 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 పందిని తరిమినట్టు తమిరి కొడతారు. జీవీఆర్ టాక్స్ లోకం తీరు ఒక ఇష సర్పం నీడలో పడితే ఎలా మారిపోతారో మనుషులు అనేది ముద్రగడ గారిని చూస్తే తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నీడలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాట పాడతారో ముగ్గురు భార్యలు అని చెప్పి అదే పాట ముద్రగడ గారు పాడుతున్నారు. ముగ్గురు భార్యలు ఎలా అవుతారు? ఇరాకులు తీసుకుని వారు ఏరే జీవితాలు సుఖవంతంగా గడుపుతుంటే వాళ్ళ బజార్లకు లాగి ఎంత నీచ నికృష్టమైన రాజకీయాలకు తెరదీస్తున్నారో చూడండి. ముద్రగడ గారు అలా మాట్లాడొచ్చా? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, వాళ్ళు ఎంత అవమాన పాలవుతారు అలా మాట్లాడితే. వాళ్ళకి వేరే పెళ్లిళ్ళు అయిన తర్వాత ముగ్గురు భార్యలు ఇద్దరు భార్యలు అనొచ్చా వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత? అది జగన్మోహన్ రెడ్డి నీడలో పడితే ఎవరైనా కానీ ఇలా తయారవ్వడాన్ని అవుతారు అనడానికి ముద్రగడ గారు సాక్ష్యం. ఇంకొకటి, కూతురు ప్రాపర్టీ అన్నాడు. ఇంకా నయం, మా కూతురు ప్రాపర్టీ తనకైనా పెట్టుకోవచ్చు అని చెప్పి అనలా. అంతవరకు గ్రేటే ముద్రగడ పద్మనాభం గారు.